के पक्काने అసిస్టెంట్ కమాండర్ గారు గోపాలరావు గారు వ్యవహరిస్తున్నారు. పెద్దల ఆఫీసర్ పెట్టిస్తున్నారు. థర్డ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ కమాండర్ గా శ్రీ జి వీరన్న గారు కరీంనగర్ సబ్ ఇన్స్పెక్టర్ కొత్తపేట డిస్ట్రిక్ట్. ఫోర్త్ డివిజనల్ సివిల్ పోలీస్ కమాండర్ గా కె క్రాంతి సబ్ ఇన్స్పెక్టర్ కొత్త చెరువు. అసిస్టెంట్ కమాండర్ గా మా సుధోదన్ రావు కొత్త చెరువు పిఎస్ వ్యవహరిస్తున్నారు. గౌరవ పెద్దల ఆదేశాలు స్వీకరిస్తున్నారు. సాయి తెలంగాణ మార్క్స్ పాస్ పెద్దల ఆదేశాలు స్వీకరిస్తున్నారు. 6th హోమ్ గార్డ్స్ కంటింజెంట్ కమాండర్ గా ఎస్ జహేద్, అసిస్టెంట్ కమాండర్ గా ఎం రవిచంద్ర వ్యవహరిస్తున్నారు. ట్రాకర్ తారా ఎక్స్ప్లోజివ్ కేటగిరీ, రాకీ ఎక్స్ప్లోజివ్ కేటగిరీ దానికి మన పోలీసు జాగ్రత్తలు గౌరవ వందనం ఇస్తున్నాయి. మన పోలీసు జాగ్రత్తలు ప్రజెంటేషన్ పోతే రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ కవిత అందిస్తుంది. అందరూ కడతాల తదుపరి డెమో ఒబీడియన్ ప్రభాస్ డయానా అందరం చెప్పడంతో డయానాను గట్టిగా చెప్పలు కొట్టి అభినందించాలి. District Tourism Officer, Intern, Srinivasulu, District Treasury Accounts Officer, Fire Department, APS Office Sri Madhusudan Garu, District Tourism Officer, Intern, Srinivasulu, District Treasury Accounts Officer, Fire Department, APS Office Sri Madhusudan Garu, రాష్ట్రం మొత్తం కలియ తిరుగుతూ తనదైన శైలిలో మంత్రివర్గ బాధ్యతల్ని మరికొద్ది క్షణాల్లో సభ ప్రాంగణానికి ఇచ్చేయబోతున్నారు గౌరవ మంత్రివర్యులు. జిల్లా యంత్రాంగంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులకి రిపోర్ట్ ఇస్తున్నారు. పరేడ్ తనిఖీ రాష్ట్ర మంత్రివర్యులు కవిత గారు
సాయుధ దళాల పరిశీలనకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి పి రత్న ఐపీఎస్ గారు, పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసులు గారు వెళ్తున్నారు. డిఎస్పీ గారు అందరికీ నమస్కారం. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా, విపక్ష లేకుండా పారదర్శక పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం. 2022న నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ సందర్భంగా మేము ముందుంచుతున్నాము. స్వర్ణాంధ్ర 2047 స్వర్ణాంధ్ర 2047 విజన్కు సంబంధించి జిల్లా ప్రజల సలహాలు, సూచనల మేరకు వివిధ కార్యక్రమాలను చేపట్టి దాదాపు 5 సంవత్సరాలకు జిల్లా విజన్ ప్రణాళిక ప్రతి సంవత్సరం 15% వృద్ధి రేటును లక్ష్యంగా ముందుకు పోతున్నాం. భాగంగా జిల్లాకు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి 15% వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న 44.59 కోట్ల నుండి 97,316 కోట్లు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని ఈ దశగా ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మార్చేకి 10 సూత్రాలు కూడా ఎన్నుకోబడినది. పేదరికం లేని సమాజం, ఉద్యోగాల నైపుణ్యాలు, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల సంరక్షణ, అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం, P4 విధానం, ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యం. P4 విధానం ద్వారా సంపన్న తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలకు అత్యున్నతంగా ఉన్న 10% సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. మన జిల్లాలో 46,209 బంగారు కుటుంబాలు గుర్తించగా అందులో 37,200 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా, మరి 5,632 మార్గదర్శకులు దత్తత తీసుకోవడం జరిగింది. ఈ నెల 19న విజయవాడలో లాంఛనంగా ప్రారంభిస్తున్నారన్న విషయం తెలియజేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు శ్రీశక్తి పథకం కూడా అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం శ్రీశక్తి ఈ ఆగస్టు 15న అంటే ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం. జిల్లాలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిపోల్లో 196 పల్లె వెలుగు, అదే విధంగా 14 అల్ట్రా పల్లె వెలుగు, 105 ఎక్స్ప్రెస్ బస్సులు, మొత్తం 315 బస్సులు సిద్ధం చేయడం జరిగింది. పైన ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ
ఆయనకు మనమిత్ర పేరుతో మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఈ సౌకర్యాన్ని చేశాం. జిల్లా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు. జిల్లా ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 1392 కోట్ల రూపాయలు, సుమారుగా 1392 కోట్లతో పంపిణీ చేశాం. తల్లి వందనం పథకం కింద జిల్లాకు 250 కోట్ల